ఏపీలో పోలింగ్ ముగిసింది. ఫలితాల కోసం అందరి ఎదురుచూపులు కొనసాగుతున్నాయి. అయితే ఇదే తరుణంలో పెద్ద ఎత్తున కూడా రాష్ట్ర వ్యాప్తంగా బెట్టింగులు జోరుగా నడుస్తున్నాయి. ఒకవైపు అధికార పార్టీ మరోసారి పీఠం చేజిక్కించుకుంటుందని కొంతమంది బెట్టింగ్లు కాస్తుంటే, లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి కూడా పెద్ద ఎత్తున వేలు లక్షల నుంచి మొదలుకొని కోట్ల వరకు అభ్యర్థుల పైన కూడా బెట్టింగ్లు కాస్తున్న పరిస్థితి. ఇదే తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా టీ కోట్ల కాటి నుంచి స్టార్ హోటల్స్ వరకు ఎక్కడ చూసినా పొలిటికల్ ఈ ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. ముఖ్యంగా కూడా అనంతపురం జిల్లా వ్యాప్తంగా తీసుకుంటే కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ప్రధానంగా తాడిపత్రి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారని చెప్పి కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాస్తున్న పరిస్థితి. ఆన్లైన్ నుంచి ఆఫ్లైన్ వరకు పెద్ద ఎత్తున వేలలతో మొదలు పెట్టుకుని లక్షల కోట్ల వరకు బెట్టింగ్లు కాస్తున్నారు. తాడిపత్రి నియోజకవర్గ వ్యాప్తంగా కూడా ఎమ్మెల్యే పెద్దారెడ్డి మరోసారి గెలవబోతున్నాడని చెప్పేసి, లేదు జేసీ అస్మిత్ రెడ్డి గెలవబోతున్నాడని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆస్తులు తనఖా పెట్టి మరీ కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాస్తుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా అనేక మంది ప్రముఖులు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత, హిందూపురం నుంచి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, అలాగే ఉరవకొండ నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్, ఇలా ఈ విధంగా పెద్ద పెద్ద ప్రముఖులు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న తరుణంలో పెద్ద ఎత్తున కూడా బెట్టింగ్ జోరుగా సాగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే కూడా ఉరవకొండ నియోజకవర్గం పైన కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ సాగుతుంది. ఎందుకంటే పయ్యావుల కేశవ్ గెలిస్తే రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున జోరుగా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే ఉరవకొండ నియోజకవర్గంలో ఎప్పుడూ లేనంత విధంగా కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. అయితే ఈ పోలింగ్ పర్సెంటేజ్ పెరగడంతో కూడా ఎమ్మెల్యేగా కేశవ్ గెలుస్తాడని చెప్పేసి కొంతమంది పెద్ద ఎత్తున బెట్టింగ్ కాస్తున్నారు. అయితే ముఖ్యంగా కేశవ్ గెలుస్తాడా లేకుంటే ఓడిపోతాడా అన్న బెట్టింగుల కన్నా అసలు ఈసారి కేశవ్ గెలిస్తే అధికారం చేపడుతుందా లేదా అనేది కూడా ప్రధాన అంశంగా తీసుకున్నారు. మరోవైపు రాప్తాడు నియోజకవర్గంలో గత ఎన్నికల్లో కూడా పరిటాల శ్రీరామ్, అలాగే వైసీపీ నుంచి ఎమ్మెల్యే తోబుర్తి ప్రకాష్ రెడ్డి గెలిచిన పరిస్థితి. 2019 ఎన్నికల్లో అత్యధికంగా రాప్తాడు నుంచి 25,000 మెజార్టీతో ఎమ్మెల్యే తోబుర్తి ప్రకాష్ రెడ్డి గెలిచిన పరిస్థితి. అయితే ఇదే నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి పరిటాల సునీత, ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కూడా పోటీ పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎవరు గెలుస్తారు, ఎంత మెజార్టీతో గెలుస్తారని కూడా పెద్ద ఎత్తున కూడా బెట్టింగ్లు జరుగుతున్నాయి. మరోవైపు హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 2 సార్లు గెలవడము, అలాగే ఈసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతుందని చెప్పేసి కూడా జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ హ్యాట్రిక్ బ్రేక్ పడుతుందని చెప్పి కూడా వైసీపీ నేతలు కావచ్చు, ఇతర నేతలు కూడా పెద్ద ఎత్తున కూడా కోట్లలో బెట్టింగ్ కాస్తున్న పరిస్థితి. ఈ విధంగా జిల్లాలోనే కాదు, జిల్లా అనంతరం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, పక్కన ఉన్న కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఏపీ ఎన్నికలపైన, సాధారణ ఎన్నికలపైన పెద్ద ఎత్తున ప్రభుత్వ ఏర్పాట్లపైన కూడా బెట్టింగ్లు కాస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలనుకుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందా లేక మరోసారి వైసీపీ నెగ్గి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారాన్ని చేజిక్కించుకుంటాడని చెప్పి కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాస్తున్నారు. మరోవైపు కడప జిల్లాను తీసుకుంటే ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గెలుస్తాడా లేదా వైఎస్ షర్మిల గెలుస్తుందా అని కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కడప జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు అవుతున్నాయి. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇటు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా, గెలిస్తే ఎంత మెజార్టీతో గెలుస్తాడు అన్న విధంగా కూడా పెద్ద ఎత్తున జోరుగా సాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే పిఠాపురం పెద్ద ఎత్తున హాట్ టాపిక్గా మారిపోయింది ఇప్పటి వరకు. మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ లాస్ట్ పోయిన ఎలక్షన్లో అయితే పవన్ కళ్యాణ్ ఓడిపోయిన పరిస్థితి, భీమవరం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈసారి పిఠాపురంలో పెద్ద ఎత్తున సెలబ్రిటీ పవన్ కళ్యాణ్కు మద్దతుగా పెద్ద ఎత్తున సినీ ఇండస్ట్రీ నుంచి కావచ్చు, పవన్ కళ్యాణ్ బంధువులు, అలాగే హీరో రామ్ చరణ్, ఇతరత్ర వీళ్ళంతా కూడా వచ్చేసి పవన్ కళ్యాణ్ కోసం ప్రచారం చేసిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా అన్న దానిపైన, గెలిస్తే ఎంత మెజార్టీతో గెలవబోతున్నారు అని కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ బంగారాలు అయితే పందాలు కాస్తున్న పరిస్థితి. మొత్తంగా చూసుకుంటే ఈ సాధారణ ఎన్నికల్లో, అలాగే అసెంబ్లీను పార్లమెంట్ ఎన్నికలు కలిపి పెద్ద ఎత్తున ఆస్తులు తాకట్టు పెట్టి మరీ కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్లు కాస్తున్న పరిస్థితి.